అంటే ఆ రోజు ఉత్తర దిక్కున ఉన్న వైకుంఠ ద్వారం తెరుచుకున్నప్పుడు దీన్ని మోక్ష ద్వారం అని కూడా అంటారు. ఆ సమయంలో ముక్కోటి దేవతలందరూ కలిసి ఈ వైకుంఠ ద్వారం ద్వారా శ్రీ మహావిష్ణు దర్శనానికే వెళ్తారు. మన ముక్కోటి దేవతలందరూ కలిపి జరుపుకునే ఏకైక ఏకాదశి ఈ వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశిగా చెప్తారు. ఈ ఒక్కరోజు ఆ గోవిందుని దర్శించిన లేదా స్మరించిన కొన్ని కోట్ల యాగాలు, వేల సంవత్సరాల తపస్సు చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది. మనకి వైకుంఠ ప్రాప్తి కూడా కలుగుతుంది. చిన్న తులసీ దళం భక్తితో సమర్పిస్తేనే ఆ స్వామి ఆనందపడిపోతారు. అలాంటిది నేను చెప్తున్న ఈ పనులు ఆ రోజు మీరు చేయటం వల్ల ఆ గోవిందుడు మీకు ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతోషాన్ని కటాక్షిస్తారు. మీరు ఆ రోజు ఏం చెయ్యాలి, ఏ మంత్రం జపించాలో నేను మీకు చెప్తాను. శ్రీ వైకుంఠ నివాసాయ శ్రీనివాసాయ విష్ణవే వేద వేదాంగ రూపాయ మాధవాయ నమోస్తుతే. ఆ రోజు ఈ శ్లోకాన్ని 3 సార్లు జపించండి లేదా ఈ ఆడియోను సేవ్ చేసుకుని వినండి. తర్వాత మీ దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థానానికి వెళ్లి అక్కడ స్వామివారికి తులసిమాల సమర్పించుకోండి. మీ మనసులో ఉన్న కోరికను మనస్ఫూర్తిగా కోరుకోండి.